దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి యోబు గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. దయతొందరూ తల వంచండి, ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకము కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పవిత్రమైన నామాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు సమర్పించుకొనుచున్నాం. ఈ 2025వ సంవత్సరములో జనవరి నెల నుండి డిసెంబర్ నెల చిట్ట పునరుద్ధాన దినము వరకు మమ్మల్ని అందరినీ మీ సజీవమైన రెక్కల సన్నిధిలో కాచి దాచి భద్రపరిచి మీ పవిత్రమైనటువంటి మందిర ప్రవేశ భాగ్యాన్ని మా జీవితాలలో మీరు అనుగ్రహించిన మీ కృపను బట్టి సన్నుతిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ దినాన్ని మీరు తోడుకుని వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు పాటల ద్వారా ఆరాధన ద్వారా మీ నామాన్ని మహిమపరచటానికి మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి సన్నుతిస్తూ ఉన్నాం. ఈ సమయంలో నీ దీనదాసునైనటువంటి నేను మీ వాక్యాన్ని చేతపుచ్చుకుని దానిని ప్రకటించాలని యోచిస్తూ ఉండగా మీ యొక్క సహాయమును మాకు అనుగ్రహింపజేసి మేలైనటువంటి విషయాలను మాకు బయలుపరిచి మీ వాక్యం ద్వారా మేము పొందుకోదగిన ప్రతి ఆశీర్వాదాన్ని మీరు మాకిచ్చి మమ్మలను బలపరచమని, వినిచున్న ప్రతి వారికి వినే చెవులను, గ్రహించే హృదయాన్ని, లోబడే జీవితాన్ని ప్రసాదింపజేసి నీ వాక్యము ద్వారా మా జీవితాలను మరల్చుకుని నీకు ఇష్టమైనటువంటి రీతిలో మేము జీవించగలిగేటువంటి కృపను మాకు అనుగ్రహింపజేసి మీరే మహిమ పొందమని ఈ ప్రార్థన మా ప్రభువారైనటువంటి యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామమున అడిగి స్తుతించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. దేవుని యొక్క ఉచితమైన మహాకృప ద్వారా జనవరి నెల మొదటి పునరుద్ధాన దినము నుండి డిసెంబర్ నెల చిట్ట పునరుద్ధాన దినము వరకు దేవుడు తన యొక్క అపారమైనటువంటి కాపుదల, భద్రత, సంరక్షణ మనకు అనుగ్రహింపజేసి ఆయన సన్నిధిలో ఆయన నామాన్ని గణపరిచేటువంటి కృపను మనకిచ్చి ఉన్నారు. అందును బట్టి ఆ దేవాతి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. ఈ చిట్ట ఆదివారం నాడు మనము నిలబడి వెనక్కి తిరిగి చూసుకుని జనవరి 1 నుండి ఈరోజు వరకు దేవుడు మన యొక్క జీవితాలలో చూపిన కృపను బట్టి, చూపిన ప్రేమను బట్టి, ఇచ్చిన భద్రతను బట్టి మనం ఒక్కసారి ఏం చేయాలనంటే రివ్యూ చేసుకోవాలి. మనమందరము కూడా మరొకసారి మనము చూచి దేవుణ్ణి గణపరచగలిగేటువంటి స్థితిని మనము కలిగి ఉండాలి. ప్రియులారా, ఒక పుస్తకాన్ని చదివినట్లయితే ఆ పుస్తకాన్ని పూర్తి చేసిన తర్వాత దాని ఒక రివ్యూ అనేటువంటిది ఇస్తారు, పునఃపరిశీలన. ఒక రివ్యూ ఇచ్చి ఈ పుస్తకం చదవచ్చు అని దానికి ఒక రేటింగ్ అనేటువంటిది ఇస్తారు. అదే ఒక సినిమా విడుదలైందనుకోండి, ఆ సినిమాలు చూసినటువంటి వాళ్ళు
దానికి ఒక రివ్యూ అనేటువంటిది ఇస్తూ ఉంటారు. దానికి 5 మార్కుల్లో ఎన్ని మార్కులు వేయచ్చు అనేటువంటి రివ్యూ ఇస్తూ ఉంటారు. అదే రీతిగా ఈ సంవత్సరాన్ని మనము పునఃపరిశీలించుకుని మనము దేవునికి ఏ విధముగా కృతజ్ఞత చెప్పగలమో దానిని గూర్చి మనము ఆలోచన చేయవలసినటువంటి వారలమై ఉన్నాము. యోబు గ్రంథములో నుండి ఒక అద్భుతమైనటువంటి లేఖన భాగాన్ని మనం చదువుకున్నాం. యోబు గ్రంథములో ఈ చదివినటువంటి లేఖన భాగములో యోబు జీవితం మీద విసిగిపోయి ఉన్నాడు. జీవితం మీద విరక్తి వచ్చి ఉన్నాడు. జీవితమే లేకుండా ఉంటే పోవును అనేటువంటి భావనలో అతను ఉన్నాడు. అటువంటి నిరాశ నిస్పృహలో ఎంతో వేదనకరమైనటువంటి మాటల మధ్య నాకు ఇన్ని బాధలు వచ్చినా కూడా దేవుణ్ణి స్తుతించటానికి, దేవునికి కృతజ్ఞత చెప్పటానికి 3 కారణాలను చూస్తూ ఉన్నాడు. దేవునికి ఎలాగ దూరం అవుదామా అనే దానికి కాదు మనము కారణాన్ని చూడవలసింది. దేవునికి ఎలాగా కృతజ్ఞత చెబుదామా అనేటువంటి దానికి కారణాన్ని మనము చూడబద్దులమై ఉన్నాం. కనుక ఈరోజు మన అంశం ఏంటనగా 3 blessings of that we should be thankful. ఈ సంవత్సరములో దేవుడు మనకిచ్చిన 3 ఆశీర్వాదాలను బట్టి దేవునికి ఎలాగ కృతజ్ఞత చెప్పగలమో అనేటువంటి దాని గురించి మనము ఆలోచన చేయబోతూ ఉన్నాం. ప్రియులారా, యోబు జీవితాన్ని ఒక్కసారి పరీక్షించి యోబు తన నిరాశలో, తన నిస్పృహలో, బాధ మధ్యలో దేవుణ్ణి స్తుతించటానికి ఎలా కారణమో చూస్తున్నాడో మనమందరం కూడా గమనిద్దాం. ఒక మనిషికి జీవితం మీద ఎప్పుడు విసుగు కలుగుతుంది, జీవితం మీద ఎప్పుడు విరక్తి కలుగుతుంది అని ఆలోచన చేసినప్పుడు మనం జీవితాన్ని ఒకలాగా ఊహించుకుంటాం. ఊహించుకున్నది ఒకలాగా, జరుగుతూ ఉన్నది ఒకలాగా జరుగుతూ ఉన్నప్పుడు మనకి జీవితం మీద విరక్తి అనేటువంటిది కలుగుతుంది అనే విషయాన్ని మీరు గమనించాలి. ఈ మధ్యన మీరు టీవీలో చూసిన, పేపర్లో చూసిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ చేస్తున్నటువంటి ఆవిడ పెళ్ళయి 4 రోజులు అవ్వకుండానే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయింది. చక్కని జాబు, చక్కని జీతం, ఎన్నో ఆశలతో వైవాహిక జీవితంలోనికి అడుగుపెట్టింది. ఆమె ఒకటి ఊహించుకుంటే ఒకటి జరిగింది. ఇలాంటి బ్రతుకు వేస్ట్ అనిపించింది. చాలామంది అనుకుంటూ ఉంటారు, పేదోళ్ళకే జీవితం మీద విరక్తి వస్తుంది కానీ ధనవంతులకి జీవితం మీద ఎందుకు విరక్తి వస్తుంది అని మరి కొంతమంది అనుకుంటూ ఉంటారు. విరక్తి రావటానికి పేద ధనవంతులు అనే భేదం లేదండి. ఎందుకంటే జపాన్లో ఒక ఆయన అపర కుబేరుడు, అతనికి జీవితం మీద విరక్తి వచ్చింది. నేను ఎందుకు బ్రతుకుతున్నాను, నేను ఎందుకు సంపాదిస్తున్నాను అనే దాని గురించి ఆలోచన చేసి
అతను కూడబెట్టినటువంటి డబ్బు, బ్యాంకులో ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా డ్రా చేసేసి, ఆయనకి చాలా బ్యాంకుల్లో చాలా డబ్బు ఉంది, ఆ డబ్బులన్నీ కూడా బ్యాంకులోంచి డ్రా చేసేసి దాన్ని ఇంట్లో ఒక కుప్ప కింద పోసి దాని మీద పెట్రోల్ పోసి దాంట్లో కూర్చుని ఆ డబ్బు కాలుతూ ఉంటే అతను కూడా కాలిపోయి చచ్చిపోయాడు. మనం అనుకుంటాం పేదలకే జీవితం మీద విరక్తి వస్తుందేమో అనుకుంటాం. పేదలకే కాదు, ధనవంతులకి కూడా జీవితం మీద విరక్తి వచ్చేటువంటి పరిస్థితులు మనకు కనబడతా ఉన్నాయి. ఒకప్పుడు తూర్పు దేశములో యోబు ఆ ఊచి దేశములో చాలా ధనవంతుడు. వాక్యం చెప్తుంది, అతను ఎక్కడ కాలు పెడితే అక్కడ నేతిలో పడినట్లుగా ఉందట అతను కాలు. తన్నితే బూరెల గంపలో పడ్డాడు అంటాడు కదా. ఇప్పుడు ఈ రోజున బూరు తిన్నాక కూడా అవ్వట్లేదు చాలామందికి. ఎందుకంటే బూరులో స్వీట్ ఉంటుంది. ఈ షుగర్ వచ్చిన వాళ్ళు ఆ బూరు తిన్నామనుకోండి ఏమవుద్ది, ఇంకా ఎక్కువ అయిపోద్ది అన్నమాట. అంచేత మన దేశంలో సామెత ఏంటంటే తన్నితే బూరెల గంపలో పడ్డాడు అనేది సామెత. కానీ యోబు కాలంలో సామెత ఏంటంటే అతను ఎక్కడ అడుగు పెడితే అక్కడ నేతిలో అడుగు పెట్టినట్లు. అనగా అతను వ్యవసాయం చేస్తే వ్యవసాయం బాగా వర్ధిల్లింది, అతను మేకలను మేపితే మంద వర్ధిల్లింది, ఒంటెలను మేపితే ఒంటెలు వర్ధిల్లిని, అతను చేసిందంతా కూడా వర్ధిల్లింది. విషయం ఏంటంటే అతను భక్తిలోనూ అభివృద్ధి చెందాడు, అదేవిధంగా ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందాడు. ప్రియులారా, చేసిన భక్తి, విత్తిన విత్తనం ఏ రోజు కూడా వ్యర్థము కాదు. మీకు ఒక ఉదాహరణ చెప్తున్న, సందర్భం కాకపోయినా, అబ్రహాము తనకు కలిగిన దాని అంతటిలో నుండి దశమ భాగాన్ని ఎవరికిచ్చాడు? అదే షాలేము రాజుకి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. దేవుడికి ఇచ్చాడు, ఇండైరెక్ట్గా దేవుడికే ఇచ్చాడు. దేవుడికి తనకు కలిగిన దాని అంతటిలోనూ దశమ భాగం ఇచ్చాడు అని వాక్యం తెలియజేస్తుంది. లోతు ఎక్కడైనా దశమ భాగం ఇచ్చినట్టు బైబిల్లో ఉందా? చెప్పండి. లోతు దశమ భాగం ఇచ్చినట్టు బైబిల్లో ఎక్కడా లేదు. అయితే లోతుకి అబ్రహాముకున్న తేడా ఏంటంటే లోతు కూడబెట్టిందంతా సొదొమ గొమొర కాలిపోయినప్పుడు అతను కూడబెట్టిందంతా కాలిపోయింది. అతను కూడబెట్టిందంతా కాలిపోయింది. ఒక చిల్లి గవ్వ కూడా అక్కడి నుంచి తెచ్చుకోలేకుండా నాశనం అయిపోయింది. కానీ దేవుడికి ఇచ్చాడు అబ్రహాము. అబ్రహాము గురించి మరి చెప్తాడు ఎలియాజరు ఏమనంటే, నా యజమానుడైనటువంటి అబ్రహామును యెహోవా అన్ని విషయములలోనూ చెప్పాలే ఆశీర్వదించెను అని చెప్తాడు. మంచినీళ్ళు పోసిన వాళ్ళకే బంగారపు కమ్మిచ్చాడు. ఎవరో? అబ్రహాం కాదండి, అబ్రహాం సేవకుడు. అసలు మంచినీళ్ళు పోతే మనం ఎవరికైనా డబ్బులు ఇస్తామండి? మంచినీళ్ళు పోతే. కానీ ఆ మంచినీళ్ళు పోసిన ఆవిడకే బంగారం కమ్మి ఇచ్చాడంటే వాళ్ళ దగ్గర ఎంత బంగారం ఉందో ఒకసారి ఆలోచన చేయండి. అనగా నువ్వు దేవునికి ఇచ్చుట ద్వారా నీకున్నదాన్ని కాపాడుకుంటున్నావు. ఇప్పుడు మీకు ప్రశ్న వస్తుంది. ఏం ప్రశ్న అంటే, యోబుకున్నదంతా కూడా పోయింది. యోబుకున్న ఒంటెలు పోయినాయి, మేకలు పోయినాయి, మందలు పోయినాయి, ఇల్లులు పోయినాయి, బిడ్డలు పోయారు. మరి యోబు దేవునికి ఇవ్వలేదా? దేవుడికి ఇచ్చాడు. కానీ సొదొమ కాలిపోయింది, ఈ రోజుకి అలాగే ఉంది. యోబు పోగొట్టుకున్నాడు, రెండంతలు పొందుకున్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. అనగా నీవు సమయాన్ని దేవునికి ఇస్తే
దేవుడు సమయాన్ని కాపాడుతాడు. నీ యొక్క తలాంతును దేవుడికి ఇస్తే తలాంతును కాపాడుతాడు. దేవునికి నీ ధనాన్ని ఇస్తే దేవుడు నీ యొక్క సొత్తును కాపాడుతాడు అనేటువంటి విషయం మనకు కనబడుతూ ఉంది. కనుక ఒక మనిషి అంత ఎత్తి ఎదగాలో తూర్పు దేశంలో అంత ఎత్తికి ఎదిగేశాడు. ఎవరు? యోబు ఎదిగిపోయాడు. యోబుని చూసిన వాళ్ళందరూ కూడా ఏమనుకున్నారని అంటే, ఉంటే లైఫ్ అంటే ఇలా ఉండాలి, లైఫ్ అంటే ఇలా ఉండాలి, ధనం ఉంటే ఇలా ఉండాలి, ఏది అనుకుంటుంది జరిగిపోయేలా ఉండాలి అని అందరూ అనుకుంటున్నటువంటి తరుణములో ఒకే ఒక రోజులో ఏమైందో తెలుసా? తన పరిస్థితి అంతా తారుమారైపోయింది. ఆస్తులు పోయినాయి, అంతస్తులు పోయినాయి, ఆరోగ్యం పోయింది, ఇవన్నీ పోయినాయి. ఇవన్నీ పోయినటువంటి పరిస్థితిలో పోతే పోయినాయి, ధైర్యం చెప్పేవాళ్ళు కావాలి. భార్య అన్నది, నీవు దేవుణ్ణి దూషించి మరణము కమ్ము. ఎందుకంటే భర్తకి ఎంత కష్టం వచ్చినా ఆ కష్టములో నిలబడవలసింది ఎవరనంటే భార్య. ఆ బాధను చూడలేకో లేకపోతే చాకరీ చేయలేకో ఏమని చెప్తుంది తెలుసా? మామూలుగా చచ్చిపోమంటలేదండి, దేవుణ్ణి దూషించి చచ్చిపోమంటుంది. అంటే నువ్వు నరకానికి పోమంటుంది అన్నమాట. దేవుడు ఏ తప్పునన్నా క్షమించడంట, కానీ దేవదూషణ అనేటువంటిది, పరిశుద్ధాత్మ దూషణ అనేటువంటి దానికి పాప క్షమాపణ లేదు అని వాక్యం తెలియజేస్తుంది. దేవుణ్ణి దూషించి నువ్వు నరకానికి పో, ఇక్కడ నరకం అనిపిస్తున్నావు, అక్కడికి కూడా నరకానికి పోమంటున్నావు. పోన్లే, భార్య దగ్గర నుంచి అతనికి ఓదార్పు లేదు, ధైర్యం లేదు. పోనీ స్నేహితులు ఏమైనా ధైర్యం చెప్తారా అని అంటే, స్నేహితులు దూరంగా కూర్చుని దగ్గరికి రావటానికి వాళ్ళకి ముఖం చెల్లక దూరాన్ని కూర్చుని ఏం చేస్తున్నారనంటే, వాదార్చటం మానేసి ఎద్దు పుండె మీద కాకి పొడిచినట్లు ఏం చేస్తున్నారు? నువ్వు మాకు తెలకుండా ఏదో రహస్యంగా పాపం చేస్తుంటావు. పాపం చేయకుండా కర్మ ఎవరు అనుభవించుకుంటారు? చేసిన దానికే కదా కర్మ అని మాకు తెలియకుండా పాపం చేసావేమో అని యోబు మీద నిందారోపణలు చేసి, యోబుని ఇంకో మాటలో చెప్పాలంటే ఇంగ్లీష్లో దాన్ని ఏమంటారంటే ప్రొవొకేషన్ అంటారు. కోపం వచ్చేలాగా ఏం చేస్తున్నారనంటే యోబును రేపుతా ఉన్నారు. యోబును రేపుతా ఉన్నప్పుడు యోబు 10వ అధ్యాయంలో అంటున్నాడు, నా జీవితం మీద నాకు విసుగొచ్చింది. ప్రియులారా, మీలో ఎంతమందికి మీ జీవితం మీద విసుగొచ్చిందో నాకు తెలియదు. మీ భర్తల మీద ఎంతమందికి విసుగొచ్చింది? మీ భార్యల మీద ఎంతమందికి విసుగొచ్చింది? మీ బిడ్డల మీద ఎంతమందికి విసుగొచ్చింది? మీ స్థితి మీద ఎంతమందికి విసుగొచ్చింది? మీ అనారోగ్యం మీద మీలో ఎంతమందికి విసుగొచ్చింది? ఎందుకనంటే జీవితం మీద విసుగు రావటానికి చాలా కారణాలు ఉన్నాయి. యోబు అంటున్నాడు, విసుగొచ్చింది. ప్రభువా, నన్ను మంటి ముద్దలో నుంచి తీసి తయారు చేశావు, జున్ను గడ్డలాగా నన్ను తల్లి గర్భములో ఒక పిండాన్ని ఏర్పాటు చేశావు, ఇప్పుడు మళ్ళీ నన్ను మంటిలో కలిపేస్తున్నావు. నీవు నన్ను మంటిలో నుంచి తీయటం ఎందుకు? నన్ను తయారు చేయటం ఎందుకు? మళ్ళా మంటిలో కలిపేయటం ఎందుకు ప్రభువా నా మీద పగ సాధిస్తున్నావు? నా మీద ఎందుకు ప్రభువా ఇలాంటి బాధలను కొని తెచ్చావు అని దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు. దేవుణ్ణి ప్రశ్నించడానికి గల కారణము వాళ్ళ స్నేహితులు చేస్తున్నటువంటి ప్రొవొకేషన్, కోపాన్ని రప్పించటం వలన మాట్లాడుతూ. ఎందుకంటే ఎవరైనా దెబ్బలాడుకుంటున్నా బూతులు మాట్లాడుకుంటారు కదా, మధ్యలో స్తుతి వచనాలు ఎవరైనా మాట్లాడతారు బూతులు మాట్లాడుకున్నప్పుడు? మధ్యలో
ఒక ఆవిడ కుళాయి దగ్గర దెబ్బలాడుతుందంట, పాస్టర్ గారు సైకిల్ మీద వెళ్తున్నారండి, కుళాయి దగ్గర దెబ్బలాడుతుందంట. ఈవిడ మామూలు ఆవిడ కదండి, చర్చిలో అయితే ఇంత నిమ్మలంగా ఉంటుంది కానండి, బయట చాలా బాగా దెబ్బలాడుతుంది అనమాట. అలా పాస్టర్ గారు వెళ్తున్నారని దెబ్బలాట మానేసి ఏమందంట, అయ్యగారు ప్రైజ్ లాడిండి అన్నదట, అయ్యగారు ప్రైజ్ లాడిండి అన్నదట. ఈ పక్క ఆవిడతో దెబ్బలాడుతుంది కదా, ఆవిడ చర్చికి వెళ్ళి మనిషి కాదు, ఆవిడకి ప్రైజ్ లాడ్ అంటే ఏంటో తెలదు. అంచేది ఇదో భూతేమో అనుకుని మీ అమ్మకు ప్రైజ్ లాడ్, మీ నాన్నకు ప్రైజ్ లాడ్, మీ అక్కకు ప్రైజ్ లాడ్, మీ ఆయనకి ప్రైజ్ లాడ్ అంటుందంట. మీకు అర్థమైందండి? మరి ఎందుకు పోరాడాలి మధ్యలో ఈ ప్రైజ్ లాడ్ ఏంటి? మరి ఏంటి పరిస్థితి? అందుచేత యోబు అంటున్నాడు, నా జీవితం మీద నేను విసిగిపోయాను, నేను బాల్యములోనే ఈ లోకాన్ని చూడకుండానే నేను చనిపోతే ఎంతో బాగుండు, నన్ను పుట్టించావు, నన్ను తయారు చేసావు, నాకు జీవాన్ని ఇచ్చావు, ఇప్పుడేమో జీవాన్ని తీసుకెళ్ళి నన్ను మంటలో కలిపేస్తున్నావు, ఇదెక్కడ న్యాయం నాయనా, నువ్వు నాలో తప్పులు వెతుకుతున్నావు ఏంటి దేవుడా అని అంటూ మధ్యలో అంటున్నాడు, ఎంత బాధపడుతున్నా కూడా నిన్ను స్తుతించటానికి నాకు 3 కారణాలు ఉన్నాయి. ఇన్ని బాధలు కలుగుతున్నా స్తుతించటానికి 3 కారణాలు ఉన్నాయి అని 3 కారణాలు ఈ వాక్యములో చెబుతూ ఉన్నాడు. ప్రియులారా, 2025వ సంవత్సరము జనవరి 1 నుంచి ఇప్పుడు వరకు మీరెన్ని బాధలు పడ్డారో మీకు తెలుసు, ఎన్ని పొందుకున్నారో మీకు తెలుసు, ఎన్ని కోల్పోయారో మీకు తెలుసు, ఎన్ని కోల్పోయారో మీకు తెలుసు. ఈరోజు అన్నీ కోల్పోయినటువంటి యోబుతో పోల్చుకుంటే మనం కోల్పోయినవి చాలా తక్కువ. యోబుతో పోల్చుకుంటే మన పరిస్థితి చాలా నయం. అన్నీ కోల్పోయినా కూడా దేవుని మీద నమ్మకము కోల్పోకుండా, దేవుడా నేను 3 కారణాలను బట్టి ఈ సమస్యల మధ్యలో, జీవితం అంటే విసిగిపోయిన దాని మధ్యలో నేను నిన్ను స్తుతిస్తాను అని చెప్తూ ఉన్నాడు. ఈ సంవత్సరం ఒక దైవ సేవకుని కుటుంబంగా మేము చాలా కోల్పోయాం, చాలాసార్లు కృంగిపోయాం, చాలా వేదన కలిగినటువంటి పరిస్థితులు గుండా ప్రయాణం చేశాం. అయినప్పటికీ నిలబడ్డాము అని అంటే దేవుని యొక్క వాక్యమే నిలబెట్టింది. ధైర్యపరచబడ్డాము అని అంటే దేవుని యొక్క వాక్యమే మమ్మలను ధైర్యపరిచింది. అందుచేత యోబు అంత బాధలో ఉండి స్తుతించగా లేంది ఈ రోజున నీవు నేను దేవుని ఎందుకు స్తుతించలేము? అంచేత ఒకసారి వెనక్కి తిరిగి చూసి ఒకసారి పునఃపరిశీలన చేసుకుని, దేవుడా యోబు అంతటి వాడు అంత శ్రమలో ఉండి నిన్ను స్తుతిస్తున్నాడే, నేను కూడా నిన్ను స్తుతిస్తాను. మీరు అప్పుడే కంక్లూజన్కి వచ్చేయొద్దు. ఎందుకు ఈ మాటలు 3 కారణాలు ఎందుకు చూశాడో మనం ఆలోచించేద్దాం. దాంట్లో మొట్టమొదటి ఆశీర్వాదం ఏమిటనగా, ద ఫస్ట్ బ్లెస్సింగ్ దట్ వీ షుడ్ బి థ్యాంక్ఫుల్ ఈజ్ లైఫ్. జీవితమే, మనము కలిగి ఉన్నటువంటి జీవమే మనము దేవునిని స్తుతించటానికి మొదటి కారణం. ప్రియులారా, మన జీవము ఎంత ఖరీదైందో మీకు అర్థమవటం లేదు. ఈ జీవము ఎంత వాల్యూ కలిగి ఉందో మీకు అర్థమవటం లేదు. నీకు ఎప్పుడైతే ఈ జీవితం యొక్క వాల్యూ తెలిసిందో, ఆ వాల్యూను ఎప్పుడూ కూడా పోగొట్టుకో. దేవుడు పచ్చి తాగుబోతోల్ని మొత్తటం మొదలుపెట్టాడండి. మనుషులు చచ్చిపోయేది అగ్నితోటనే చచ్చిపోతారంట, లేకపోతే నీటితోటనే. మద్యం కూడా నీటితో తయారైందే కదా.
ఇంతకుముందు దేవదాసులు అయిపోతే పోనీ ప్రేమించి అవుతాన్నా వదిలేస్తే ఆ బాధ మరిచిపోవటానికి తాగేవాడు. లేకపోతే కుటుంబం బాధలు పడలేక, లేకపోతే గయ్యాలైన భార్య దొరికితే ఏకలేక తాగేవాడు. ఇప్పుడు పెళ్ళి అవ్వలేనోడు తాగుతున్నాడు అని అంటే ఎంత దౌర్భాగ్యం. తండ్రి తాగుతున్నాడు, కొడుకు తాగుతున్నాడు. ఇంకా తండ్రికి కొడుక్కి తేడా ఏముంది? కాకపోతే వాళ్ళ తండ్రి ఎదురుకుండా కొడుకు తాగలేదు, కొడుకు ఎదురుకుండా తండ్రి తాగలేదు, ఇద్దరు తాగుబోతులే. ఆలోచన చేయమని మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు నీకు ఇచ్చిన ప్రాణము విలువ ఎంత విలువైందో నీకు తెలుసా? ఒకడు రోడ్డు మీద వెళ్తున్నాడట, ఇంత రాడ్ దొరికిందట. ఆ రాడ్ మామూలు రాడ్ కాదని అతనికి అర్థమయ్యింది. బంగారం షాప్ దగ్గరికి పట్టుకెళ్ళాడట. బంగారం షాప్ దగ్గరికి పట్టుకెళ్తే 10,000 ఇస్తాను నాకు ఇచ్చే అన్నాడట. ఎవడో అన్నాడంట చాలా వేల ఉంటుంది అన్నాడంట. దీన్ని అని చేత ఇంకా పెద్ద బంగారం షాప్ దగ్గర పట్టుకెళ్ళాడంట. ఆడన్నాడంట 1,00,000 ఇస్తాను ఇచ్చే అన్నాడంట. అయ్యి ఇందాక రోడ్డు 10,000 అన్నాడు, ఈ 1,00,000 అన్నాడు. ఇంకా పెద్ద షాప్ దగ్గరికి కట్టుకెళ్తే ఇంకా ఎక్కువ వస్తుందేమో అని చెప్పేసి ఇంకా పెద్ద షాప్ దగ్గర కట్టుకెళ్ళాడట. వాడు దాన్ని పరిశీలించి అన్నాడంట 10,00,000 ఇస్తాను నాకు ఇచ్చే అన్నాడట. వీడికి ఇంకా డౌట్ వస్తుంది, 10,00,000 ఇచ్చేస్తానన్నాడంటే ఇది ఇంకెంత ఖరీదు ఉంటుందో అని దాని గురించి ఎంక్వైరీ చేసి ఏం చేశాడంట, డైమండ్స్ ఎవడు కొంటాడో వాడి దగ్గరికి వెళ్ళి వాడికి చూపించాడట, మిషన్లో పెట్టాడట. పెట్టి అన్నాడంట, అతను అన్నాడంట దీని విలువకు సరిపడేంత డబ్బు ఇవ్వటానికి అంత డబ్బు నా దగ్గర కూడా లేదు, అంత విలువైంది అన్నాడంట. ఎందుకనంటే నువ్వు తాగుబోతుల దగ్గర ఉంటే నీ బతుకు అంతే విలువ. ఇంకొంచెం చదువుకున్న వాడి దగ్గరికి వెళ్ళావు అనుకోండి ఇంకొంచెం విలువ. పనికిరాని అదవుతోటి ఉన్నావు అనుకోండి నా జీవితానికి కూడా విలువ లేదు, తాగేసి దొల్లుతామే అనుకుంటావు. కానీ విలువైన వాళ్ళ దగ్గర, విలువ తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు సహవాసం చేస్తే లోకమంతా కూడా ఎలా డెవలప్ అవ్వాలని పోటీ పడుతూ ఉంటే మనమేమో ఎలా తాగాలని పోటీ పడుతున్నాం. ఎంత దౌర్భాగ్యమో చూడండి. లోకమంతా కూడా ఎలా ముందుకు వెళ్ళాలని పోటీ పడుతూ ఉంటుంటే మనమేమో నా జీవితాన్ని ఎలా తగలేసుకోవాలా అని అంటున్నావు. అంబానీ కూడా జీవితాన్ని కొనలేడు. అంబానీ కూడా జీవితాన్ని కొనలేడు. అంత వెలకట్టలేనంత విలువైనటువంటి జీవము నీలో ఉంది, నీ శరీరంలో దేవుడు పెట్టాడు. ప్రియులారా, మనము ఈ లోకములో కేవలం యాత్రికులము మాత్రమే. దావీదు చెప్పాడు నేను యాత్రికుడునని చెప్పాడు. పౌలు భక్తుడు చెప్పాడు నేను యాత్రికుడును అని చెప్పాడు. మనం యాత్రికుల్లాగే బ్రతకాలి. దీని విలువ ఇక్కడ తెలీదు. ప్రాణం విలువ కొంతమందికి తెలీదు. కానీ నీ ప్రాణం ఒకసారి పోతే మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేటువంటి ఋషులు కానీ మహానుభావులు కానీ స్వామీజీలు కానీ ఎవ్వడూ లేడు. ఎవరిదన్నా ప్రాణం ఇలా ఇంజక్షన్తో లాగేసి ఇంకొకరికి పొడిసేస్తే వాళ్ళకి ప్రాణం ఎక్కేసి పరం అయితే ఏం చేశారు? ఎంతమంది కొనేసుకుందరు. జర్మనీలో ఈ మధ్యన 5 కోట్ల రూపాయలకి చచ్చిపోని శవాలను నైట్రోజన్ ద్రవ పదార్థంలో భద్రపరుస్తున్నారు. ఏంటి చచ్చిపోయిన వాడికి 5 కోట్లు ఇచ్చి ఈ యొక్క శవాన్ని ఎందుకు భద్రపరుస్తున్నారని అంటే ఏదో ఒక రోజున సైంటిస్టులు అంట చచ్చిపోయిన శవానికి ఇంజక్షన్ చేస్తే లెగిసిపోయేటువంటి ఇంజక్షన్ కనుగొంటారంట. ఈ లోపల కాల్ చేసామనుకోండి, లేకపోతే మట్టిలో పాతి పెట్టేసామనుకోండి, మట్టిలో కలిసిపోద్ది, ఇంక లెగనాక అవకాశం ఉంటుంది కదా. అంచేత 5 కోట్ల రూపాయలు చెల్లించి ఆ శవాల్ని ఆ ద్రవ పదార్థాల్లో దాచుకుంటున్నారట. 5 కోట్లు చచ్చిపోయిన శవానికే వాడు ఖర్చు పెట్టాడని అంటే జీవం పలానా చోట అమ్ముతున్నారు. దాన్ని కొనుక్కోరని అంటే అవసరమైతే బ్యాంకు లోన్ ఇచ్చేసుకుని ఆ జీవాన్ని తెచ్చుకుని ఎక్కించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ దినాన్ని దేవుని యొక్క వాక్యం వినుచున్న ప్రియ సహోదరుడా సహోదరి, యోబు అంటున్నాడు నా ఆస్తిని ముట్టుకోవడానికి నువ్వు పర్మిషన్ ఇచ్చావు, నా దేహాన్ని ముట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చావు, నా పిల్లలను ముట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చావు, కానీ నా ప్రాణాన్ని ముట్టుకోవటానికి నువ్వు పర్మిషన్ ఇవ్వలేదు. దేవుడు మనకు ఒక్క ఉపకారం చేయకపోయినా బ్రతుకున్నామనంటే దేవునికి వందనస్తులమై ఉన్నాం.
దేవుడు మనకి ఎవరికి కూడా బాకీ లేవు. మనం అడిగేటప్పుడు ఏమవుతుందో తెలుసా, దేవుడు వాడికి అది ఇచ్చావు, వీడికి ఇది ఇచ్చావు, అందుకని దేవుడు మనకి ఏదో బాకీ అన్నట్టుగా అడుగుతున్నాం. దేవుడు మనకేం బాకీ లేడు. మనం ఈ రోజున బ్రతుకున్నామనంటే దేవునికి మనమే బాకీ, కానీ ఆయన మనకి ఏ బాకీ కూడా లేడు. బ్రతికి ఉన్నాను అని అంటే నీ కృపాని మనం ఎంతమంది గుర్తిస్తున్నాం ఆలోచన చేయాలని మనం చేస్తూ ఉన్నాను. ఎంతమంది ఉదయానికి చచ్చిపోయి ఉన్నారు, ఎంతమంది యాక్సిడెంట్లు అయి చచ్చిపోతున్నారు, ఫ్లైట్లు కూలిపోయి ఎంతమంది చచ్చిపోతున్నారు, బస్సులు కాలిపోయి ఎంతమంది చచ్చిపోతున్నారు. ఇన్ని రకాల మధ్యలో మనం ప్రయాణం చేస్తూ నేటి వరకు, అనగా నీవు జనవరి 1 నుంచి డిసెంబర్ 28 వరకు నువ్వు బ్రతికి ఉన్నావు అని అంటే అది దేవుడు నీకు ఇచ్చినటువంటి బహుమానము కాదా? నీకంటే తక్కువ వయసులో చచ్చిపోయారు, నీకంటే ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు చచ్చిపోయారు, నీకంటే ధనవంతులు చచ్చిపోయారు. వాళ్ళ పరిస్థితి అలాగుంటే ఈరోజు వరకు నీ జీవం నీ దగ్గర ఉన్నదంటే నువ్వు ఎంత దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. హాస్పిటల్లోకి వెళ్ళి చూడండి, ఎంతమంది క్యాన్సర్ రోగులు ఉన్నారు, ఎంతమంది ఎయిడ్స్ రోగులు ఉన్నారు, ఎంతమంది ప్రాణాలతో కొట్టుమిట్లాడుతూ ఉన్నారు. ఉంటుందో తెలియదు, పోతుందో తెలియదు. అటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉండగా ఈరోజు చక్కని జీవితాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. ఆ జీవము నీలో ఉంది. మా ఆయన లేకపోతే నేను ఉండలేను, మా ఆయన రాకుండా తినండి, మా ఆయన రాకుండా ఉండలేదంట, అలా ఆయన రాకుండా తిందంట. కొంతమంది అయితే అలా ఆయనలు డ్యూటీలు కూడా చేసుకొని ఇస్తలేదు, మాట్లాడితే పోను. పోను మీ ఆయన చచ్చిపోడు అనుకోండి, ఏమన్నా దాచుకుంటావు నీ పక్కన పెట్టుకుని? ఎక్కడన్నా కొయిటలో ఉంటామో ఒక 3 రోజులు 5 రోజులు దాస్తారు, ఫ్రిడ్జ్లో పెట్టి ప్రెషర్లో పెట్టి దాస్తారు. ఆ తర్వాత నాకు అక్కర్లొద్దు. మరి మొన్నటిదాకా మా ఆయన లేకపోతే బతకలేనన్నావు, మొన్నటిదాకా మా ఆయన లేకపోతే తినలేనన్నావు. మరి ఇప్పుడు ఏమైపోయింది? తీసుకెళ్ళి మట్టిలో కలిపేస్తున్నారు. ఇవన్నీ వట్టిదే, ఇవన్నీ పచ్చి అబద్ధం. మీరు నిజమనుకుంటున్నారా? ఈ రోజున మనము జీవిస్తున్నాము అని అంటే దేవుడిచ్చినటువంటి జీవం మనలో ఉంది. ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకునే హక్కు ఆయనకు ఉంది. యెహోవా ఇచ్చెను, నరులారా తిరిగి రండి అని ఆయన సెలవిచ్చినప్పుడు మన డేటు రాకుండా ఎంతమంది శాపనార్థాలు పెట్టినా మనం చావం. మన డేట్ వచ్చిన తర్వాత నా ప్రాణం వడ్డేస్తాను, నా ప్రాణం వడ్డేస్తానని చుట్టూ అందరూ అడ్డేసేసిన మన ప్రాణమును ఆపగలిగేవాడు ఎవడో కూడా లేడు. ఈరోజు దేవుడు మనకిచ్చుచున్న, ఈ సంవత్సరం మనకిచ్చుచున్న మొట్టమొదటి ఆశీర్వాదం ఏమిటంటే మన జీవమే దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదం. నువ్వు జీవించకపోతే ఎవడో నిన్ను మీ ఇంట్లో పెట్టుకోడు. నీకు ప్రాణం లేకపోతే ఇంట్లోంచి బయటికే తప్ప లోపల ఎవడో నిన్ను పెట్టుకోలేడు, ఎవడో నిన్ను సహించుకోలేడు. కనుక జీవించుచున్న మనమందరము దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. దేవుని స్తోత్రం చెల్లిందాం. రెండవ కారణం, ఈ జీవం ఏమన్నా మామూలుగా ఉందా? ఎన్నో సమస్యల గుండా, ఎన్నో శ్రమల గుండా మన జీవితము ప్రయాణం చేసి వచ్చింది. ఈ రోజుకి మనకు తెలిసి ఎన్ని ఆపదలు తప్పినాయి, మనకు తెలియకుండా ఎన్ని ఆపదలు తప్పినాయి. నువ్వేదో అదృష్టవంతుడు అని బతికావని అనుకోకు. దేవుడు నీకు ఇంకా సెలవు ఇవ్వలేదు. ఆయన ఇచ్చాడు నీ జీవాన్ని, నీ జీవం ఇక్కడ ఉంది. అందుచేతనే వీఆర్ గోయింగ్ త్రూ మెనీ ప్రాబ్లమ్స్, అనేక సమస్యల గుండా, అనేక రోగాల గుండా మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఒక ఆయన నన్ను దగ్గరుండి ఆపరేషన్ చేయించాడండి, మరి రాజమండ్రిలో బొల్లినేని హాస్పిటల్లో. ఎప్పుడు వెళ్ళినా పాపం నా సీటు పైన పెట్టేసి గమ్మున నన్ను చూసి వాళ్ళకి చేసేవాడు. మరి నా ఆపరేషన్ చేసిన తర్వాత మరి దప్పికేస్తుంది, నోరు ఆరిసిపోతుందండి. మంచినీళ్ళు ఇమ్మంటే ఎవరో ఆయన పిలిస్తే మరి డిస్టిల్ వాటర్ అట్టుకొచ్చి కొంచెం నా పెదాల మీద పోసేవాడు. 10 సార్లు అడిగినా పోసాడు నాకు. నేను ఈ యొక్క దాహానికి తట్టుకోలేకపోతున్నానండి అంటేనే. ఒక రోజున ఆయన ఉంటాడు కదా అనే ధైర్యంతో బొల్లినేని హాస్పిటల్కి వెళ్తే అంకుల్ గారు అంటారు అనమాట ఆయన అక్కడ. అంకుల్ గారు ఏరండి అంటే కరోనా వచ్చి చనిపోయారండి అన్నారు.
ఇప్పుడు మనకు తెలిసినోడు ఎవడో కూడా లేడు. నా క్షేమాన్ని కోరి నాకు సహాయం చేసినోడు నాకంటే ముందుగా చనిపోయాడు. అది మాత్రమే కాదు, నాకంటే వెనకాల ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు చాలామంది చచ్చిపోయారు. నాతో చేయించుకున్న వాళ్ళు చాలామంది చనిపోయారు. నేను అనుకుంటున్నాను దేవుడికి ఇంకా నాతో పని ఉంది కాబట్టి నన్ను ఇక్కడ ఉంచాడు అనుకుంటున్నాను. ఇన్ని శ్రమల గుండా ప్రయాణం చేసినా మన ప్రాణం నిలబడ్డదనంటే అది దేవుడు మనకిచ్చినటువంటి ఆశీర్వాదం. మనం ఎంతసేపు కంప్లైంట్లు చెప్పడానికే ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళకి అది ఉంది, నాకు ఇది లేదు, వాడికి బుల్లెట్ ఉంది, నాకేమో సైకిల్ ఉంది, ఇలాగ వాళ్ళకి అన్ని కార్లు ఉన్నాయి, నాకు ఇంక కారు లేదు, ఈ కంప్లైంట్ చేస్తున్నావు తప్ప పలానా వాడు ప్రాణం పోయింది నాది ఎందుకు పోవట్లేదు అని అంటాడు ఎవడన్నానే? చెప్పండి, ఎవడన్నా అంటాడా? అండు. ఎన్ని సమస్యల గుండా మనం ప్రయాణం చేసాం ఈ సంవత్సరం. యోబు గారికి ఏమో మరి కాలు వేస్తే ఎక్కడ పడ్డదంటండి? నేతిలో పడ్డదట. మేమేంటో ఎక్కడ కాలు వేస్తే అక్కడే అన్ని నాశనం అయిపోయినాయి. ఈ సంవత్సరం చాలా నష్టం కలిగింది. నేను ఒకటే నేర్చుకున్నాను, యెహోవా ఇచ్చెను ఆయన నామమునకు. ఎందుకంటే నేను ఏదన్నా కలిగి ఉన్నానంటే అది నన్ను సొంతంగా సంపాదించిందా? నా దేవుడు నాకు ఇచ్చిందే కదా. ఒకవేళ దేవుడికి అవసరమైతే తీసేసుకున్నాడు అనుకోండి, ఆయన తీసేసుకున్నాడు అని నేను ధైర్యం పొందాను. కుటుంబం అంతా కూడా ధైర్యం పొందింది. ఈ రోజున ఈ సంవత్సరంలో మీరు ఎన్ని శ్రమల గుండా వెళ్ళారు, ఎన్ని శ్రమల గుండా ప్రయాణం చేశారు. అయినప్పటికీ గొప్ప విషయం ఏంటనగా, నువ్వు నన్ను శ్రమ పెట్టితివి కానీ మరణమునకు, చెప్పాల చక్కని మాటలు చెప్పాలి నోడుతో, నువ్వు నన్ను శ్రమ పెట్టితివి కానీ నన్ను మరణమునకు, ప్రభువా బ్రతికున్నాను అని అంటే అది నీవు ఇచ్చినటువంటి ఆశీర్వాదమేనాయనా. పాపం ఒక MBBS స్టూడెంట్ ఫైనలీ చదువుతుంది హైదరాబాద్లో. ఇద్దరు కలిసి తండ్రి కూతురు కలిసి రోడ్డు దాడుతూ ఉంటే మరి స్పీడ్గా వచ్చి గుద్దేశాడు. ఇంకొక కొన్ని నెలలైతే ఆమె మంచి డాక్టర్ అవును, ప్రయోజనకరమైనటువంటి మరి పాత్ర అవును. కానీ చూసారా, ఆశలన్నీ కూడా అడియాసలైపోయి ఎంత దౌర్భాగ్యంగా చనిపోవలసిన పరిస్థితి వచ్చిందో. ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు నీవు దేవుడా అంతమంది ప్రాణాలు పోయినాయి, నాకంటే బలవంతులు ఆరోగ్యవంతుల ప్రాణాలు పోయినాయి, నా ప్రాణాన్ని ఉంచావు ప్రభువా, నువ్వు వందనాలని ఒక్కసారి నీ నోటితో చెప్పవా? ఒకసారి రివ్యూ చేసుకో. నీకు ఎంతసేపు వాళ్ళ మంచి చీర వాళ్ళు 10,000 రూపాయల చీర కట్టుకున్నారు, నాకేమో 100 రూపాయల చీర ఇచ్చావు, ఈ బాధే తప్ప. దేవుడా అత్యంత ఖరీదైంది నా ప్రాణాన్ని ఉంచావు, నా జీవాన్ని ఉంచావు. దీన్ని ఎవడో కూడా అంబానీ కొనలేడు, మోడీ కొనలేడు, ఎవడో కొనలేనటువంటి జీవాన్ని నాలో నువ్వు ఉంచావు ప్రభువా, వందనాలని ఎంతమంది దేవునికి చెప్పారు అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి. ఎన్ని బలహీనతలు వచ్చినాయి ఈ సంవత్సరం మనకి. బలహీనత వచ్చిన ప్రతిసారి నేను బ్రతకనేమో, రేపు చూడనేమో, ఈ తలపోటు నేను భరించలేనేమో, ఈ వ్యాధి నేను భరించలేనేమో, ఈ సమస్యను నేను ఎదుర్కోలేనేమో అని ఎన్నో బలహీనతలు వచ్చినాయి. కదిపితే ఎవరికి జబ్బు లేదండి? చెప్పండి, ఎవరికి జబ్బు లేదు? చిన్న పిల్లలు మొదలుకొని పెద్దోళ్ళు వరకు రకరకాల బలహీనతలతో బాధపడుతూ ఉన్నారు. వీటన్నిటిలోనూ దేవుడు మనకు సహాయం చేశాడు. ప్రభువా నాకు రొంపట్టకుండా కాపాడిన ఆయన ఈ సీజన్ అంతా చాలా నీ పని చేయవలసిన అవసరం ఉందని. ఎందుకంటే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయిన వాళ్ళందరూ కూడానంట 2-3 రోజుల నుంచి కంపల్సరీగా రొంపతో బాధపడుతున్న వాళ్ళంట. రొంప వచ్చినప్పుడల్లా నేను భయపడుతూ ఉంటాను. ఎందుకనంటే ఈ స్టడీస్ ఏం చెప్తున్నానంటే హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళందరికీ రొంపతో ఉన్న వాళ్ళేనంట ఎక్కువ. అంచేత 99% అదేనమాట. మరి ఎక్కడికైనా వెళ్తానంటే మనమైతే టెంట్లు వేస్తున్నాం, కానీ ఎక్కడికైనా వెళ్తారంటే టెంట్ కూడా వేయట్లేదు, ఆ మంచు చుట్టుముట్టేస్తూ ఉంది. మరి అటువంటి పరిస్థితుల్లో ప్రభువా నీ సంరక్షణ, నీ అదృశ్యమైన కాపుదల లేకపోతే ఖచ్చితంగా ఈ మంచులో తిరిగితే రొంప వస్తుంది, ఈ మంచులో కూర్చుంటే రొంప వస్తుంది, నా ఐప్యాడ్ తడిసిపోతుంది, కూర్చున్నటువంటి సోఫా తడిసిపోతుంది. ఇది తడిసిపోతుందని ఇది మనకు తెలుస్తుందా?
అదే తడుపు మనకి కూడా తడుతుంది. అయినా దేవుడు మనలను కాపాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లింది. ఎన్ని బలహీనతల గుండా దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు. అది మాత్రమే కాదు, మనలో కొంతమందికి దీర్ఘాయుస్సుని ఇచ్చాడు. కొంతమందికి అమ్మా నువ్వు జీవించినటువంటి సంవత్సరాలు చాలా అధికంగా ఉన్నాయి, అయినా మీ వయసులో కూడా భయపడిపోయి ఇజరత్న గారు లాగా ఉంటే నేను అసలు భయపడినండి. ఆయన అంత వయసు ఉంటే ఏంటి పొద్దున్న సాయంత్రం 10 చోట్లకి పరిగెట్టేసి సేవ చేసేది. ఇంకా ఆయన బలి ఆయనకి ఏమన్నా కొద్ది అందరూ నొప్పి వచ్చేస్తుందని ఏడుతాడు. ఈ వయసులో ఏడుతామంటే సంతోషంగా ప్రిపేర్ అవ్వాలి కానీ అంటాను నేను. ఎందుకో తెలుసా, కొంతమందికి దేవుడు దీర్ఘాయుస్సు ఇచ్చాడు. ఆ దీర్ఘాయుస్సును బట్టి దేవునికి ఎంతగా ఉపయోగపడుతున్నాడు. బాబాయ్ కోటాంగి వెళ్తే చచ్చిపోతానేమని రోగులు కప్పేసుకుని కూర్చుంటున్నారా ఇంటి దగ్గర? చచ్చిపోయిన దేవుడి పనిలో చచ్చిపోతే ఆ ఆనందమే వేరు. దేవుని స్తోత్రం చెల్లిందాం. ఏదైనా పాపం చేస్తూ చచ్చిపోతే ప్రాబ్లం, కానీ దేవుడి పని చేస్తే చచ్చిపోతే అంతకంటే ధన్యత ఏమున్నది? డైరెక్ట్ పరలోకమే కదా. ఎందుకంటే ఆనందం ఏముంది? ప్రభువా, నేను ఎప్పుడో చనిపోవలసినటువంటి వాడిని, ట్రాఫిక్లో చనిపోవలసినటువంటి వాడిని, ప్రయాణంలో చనిపోవలసినటువంటి వాడిని, బలహీనతలో చనిపోవలసినటువంటి వాడిని, నా ప్రాణము అసలు నిజానికి ఇంతకుముందు మా చిన్నప్పుడు అనేవారు, ప్రాణం అంట గూట్లో చిలక లాంటిదంట. గూట్లో చిలక లాంటిదంట. గూట్లో చిలక లాంటి. మీరు చిలక జ్యోతిష్కాలు చెప్పేవాడు ఒక చిలకని రప్పిస్తాడు, దానికి ట్రైనింగ్ ఇస్తాడు కాబట్టి ఎగిరిపోదు. అది ఓపెన్ చేసిన వెంటనే చిలక ఏం చేద్దండి? ఎగిరిపోద్ది కదా. చిలక ఎగిరిపోయిందంటే ప్రాణము పోయినట్టే కదా. మన లోపల అంట ఈ జీవం అంట మూలుగుతుందంట. ఎందుకు మూలుగుతుందో తెలుసా? ఎందుకు మూలుగుతుందో తెలుసా? ప్రభువా, నేను ఈ పాప సంబంధమైన శరీరంలో నేను ఇమడలేకపోతున్నాను. వాసన వచ్చే దగ్గర మీ పలా పెడితే తింటారా? కాసేపు కూర్చోమంటే కూర్చుంటారా? అక్కడ పనికిరాని వాసన నువ్వే పెట్టకపోయినా పర్లేదమ్మా బాబు, నేను వెళ్ళిపోతున్నాను ఇక్కడి నుంచి అని వచ్చేస్తాం కదా. మాట్లాడరేంటి? మేము ఒకళ్ళ ఇంటికి వెళ్ళామండి, పెళ్లి కార్డు ఇవ్వటానికి వెళ్ళాం. పెళ్లి కార్డానికి వెళ్తాం, 3 కుక్కలు పెంచుతున్నారు. ఒకటి కాదమ్మా. లోపలికి వెళ్ళిన వెంటనే కుక్కలో పోసిన వాసన వస్తుంది. కుక్కలు పోసిన వాసన వస్తుంది. లోపలికి వెళ్ళి సోఫా మీద కూర్చోమన్నారు. సోఫా నిండా కుక్క ఇంటికిలే. మళ్ళీ ఆవిడ ఆఫర్ చేస్తుంది ఏంటో తెలుసా? కాఫీ తాగెళ్ళండి అంటుంది. అమ్మ ఇప్పటికే చాలా మంది ఇంటికి తాగాము అని చేత మేము ఇంక తాగలేమమ్మా అని నా కూడా వచ్చిన కూడా లాక్కొచ్చేసాను. ఆ కుక్కలు ఉన్న వాళ్ళ ఇంటికంటే నాకు ఏం తినబుద్ధి అవ్వదు, తాగబుద్ధి అవ్వదు. అంచేతనే మా పిల్లలు ఒకసారి కుక్క ఉంటే బాగుండేది అన్న. కుక్క ఉంటే బాగానే ఉంటుంది, కానీ దాన్ని సేకరి మనము చేయలేము. అంచేత ఆ కుక్కలో ఇంటికాడ టీ ఇచ్చినా కూడా నాకు తాగను నేను, ఎందుకంటే నాకు అది ఒక ఎలర్జీ. మీకు అర్థమైందండి? అంచేత ఈ జీవం ఉన్న చూసారు, పాపం అనేటువంటి కొంపు కొట్టేస్తున్నటువంటి బాడీలో ఉంది. పాపం అనేటువంటి కొంపు కొట్టేస్తున్నటువంటి బాడీలో ఉంటే ఇదేంటంటే మూలుగుతుందంటే, ఎప్పుడు ఓపెన్ చేస్తానైనా ఎగిరిపోదాం, ఎప్పుడు ఓపెన్ చేస్తానైనా ఎగిరిపోదామని చూస్తున్నాను. నువ్వేమో బలవంతంగా దాన్ని ఏం చేద్దామంటున్నావు? జ్వరం వస్తే డోలో 650 వేసేసి, మరి ఏదొస్తే దానికి బెల్ల వేసేసి మనం ఇక్కడ కాపాడుదామా? ఒక రోజున దేవుడు డోర్ ఎత్తేస్తాడు. ఏంటి? ఓ రోజున జీవానికి డోర్ ఎత్తేస్తాడు. డోర్ ఎత్తేసినప్పుడు ఏం చేస్తుందంటే ఆ ప్రాణం జుమ్ అని వెళ్ళిపోతుంది, ఎవరికి కనపడదు. అప్పుడు వచ్చిన వాళ్ళు ఏడుతుంది చూడాలి. ఇక్కడ దాకా బాగానే వస్తారండి. ఎక్కడ దాకానే? మాస్టర్ బస్సు దిగి దాకా బాగానే వస్తారు, మళ్ళీ బొమ్మ దాకా బాగానే వెళ్తారు. ఆ తర్వాత ఎవడన్నా చచ్చిపోయినోడు తాలూకు కానీ అలాగ ఎదురొస్తున్నాడు అనుకో, ఈ యాక్షన్ మనకు తెలీదా? అక్కడికి వెళ్ళిన తర్వాత అయ్యి బాబోయ్ 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 నేను అనుకుంటాను. ఎందుకంటే ఎంతోమందిని సమాజ్ చేశాను నేను. ఎంతోమంది ఈ మధ్యన రావట్లేదు కానీ నాకు ఆరోగ్యం బాగోక ఎంతోమందిని సమాజ్ చేశాను నేను. ఆ సమాజ్ చేసినప్పుడు ఎన్ని విచిత్రాలు ఉంటాయి మీకేం తెలుసు? ఎన్ని విచిత్రాలు ఉంటాయి మీకేం తెలుసు? కానీ ఒకటి మాత్రం చిత్రం ఏంటో తెలుసా? దేవుడు ఆ డోర్ ఎత్తేసాడు, ఆత్మ ఆయన దగ్గరికి. అక్కడ సేఫ్టీ, మనకి ఇక్కడ సేఫ్టీ లేదు. అయ్యి బాబు, ఎన్ని యాక్షన్లు చూడాలి మనం ఈ లోకంలో, ఎన్ని యాక్షన్లు, ఎన్ని డ్రామాలు. ఒక ఆవిడైతే ఈ మధ్యన ఆయన చంపేసిందంట. మరి ఆవిడ ఏడుతుంది చూపించారని, పింక్ డ్రెస్ వేసుకుని స్వెటర్ వేసుకుని ఏడుతుంది. బాబు మా ఆయన లేకపోతే బతకలేను బాబు. ఈ తెరబోతే ఇన్వెస్టిగేట్ చేస్తే ఆవిడ చంపేసిందంట ఆయన్ని. ఆ ఏడుపు చూస్తే ఎవడన్నా నమ్ముతాడా?
ఎవడన్నా నమ్ముతాడా ఈవిడ చంపేసిందని? ఆవిడ ఏడుపు చూసినప్పుడు నేనే నమ్మలేదు. ఇంత నంగనాశలాగా ఏడుతున్న ఈవిడే చంపేసింది అలా ఆయన్ని. అంచేత నీ పక్కలో పడుకున్న నీ పిల్లల్ని కూడా నమ్మొద్దు అన్నది వాక్యం. ఏమో ఏ కత్తెట్టుకుని పడుకుందో, ఏం పట్టుకుని పడుకుందో ఎవరికి తెలుసు. అలాగని చెప్పేసి ఆడవాళ్ళనే కదండి, మగవాడిని కూడా నమ్మాల్సిన అవసరం లేదు. నువ్వు నిద్రని దాకుండా ఏ తలగడేసి నొక్కేస్తాడు. అంత దౌర్భాగ్యపు ప్రపంచంలో మనం బ్రతుకుతూ ఉన్నాం. ఈ రోజున ఇంతకాలం మన ప్రాణం మన శరీరంలో ఉందనంటే దేవుడిచ్చినటువంటి మొట్టమొదటి ఆశీర్వాదము అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. భౌతికమైన ఆశీర్వాదమే కాదు, ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని కూడా దేవుడు మనకిచ్చాడు. దేవుడు నమ్మినవాడు అతని యొక్క ఆలోచనలు వేరు, దేవుని యొక్క భక్తి చేసేవాడు యొక్క ఆలోచనలు వేరు, భక్తి లేనటువంటి వాడి యొక్క ఆలోచనలు వేరు. ఎందుకనంటే ఆయన కోసం మనం ఏం పని చేసినా ఆయన రుణం ఉంచుకునేటువంటి దేవుడు కాదు. ఆయన అన్ని విషయాలలోనూ ఆశీర్వదించేటువంటి వాడు. రెండవది, దేవుని స్తుతించటానికి రెండవ కారణం ఏంటనగా, నీవు నా ప్రాణము పోకుండా నా యొక్క జీవాన్ని అనుగ్రహించావు. రెండవది, నా ఎడల కృప చూపితేవి. నేనేమై ఉన్నాను? నీ దయ వల్లనే అయ్యున్నాను. అందుచేత దేవుని కృప మొట్టమొదటిగా మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, ఎంతోమంది ఉన్నతమైనటువంటి చదువులు చదువుకున్న వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోయారు. మీరు ఎర్రగడ్డ హాస్పిటల్లో చూడండి, మెంటల్ హాస్పిటల్లో చూడండి, మరి రాజమండ్రిలో మానస అని ఒక హాస్పిటల్ ఉంది. మానస అంటే ఈ మైండ్కి వచ్చేటువంటి జబ్బులకు సంబంధించినటువంటి హాస్పిటల్ ఉందండి. మరి ఎంతమంది ఈ మైండ్ ఎలా చెదిరిపోతుంది అనుకున్నారు? సగం చెడిపోవటానికి కారణం టీవీ అని అంట. సగం చెడిపోవటానికి కారణము టీవీ అని అంట. ఈ రోజున మనం సౌండ్ మైండ్తో ఉన్నాం. నేను ఎప్పుడు కూడా నిద్రలోంచి లేచి నేను ఎక్కడున్నాను, ఇక్కడికి ఎందుకు వచ్చాను అని నేను ఎప్పుడు అనలా. నేను ఎందుకంటే లేచిన వెంటనే సౌండ్ మైండ్ తోటే లేపుతాడు దేవుడు నన్ను. దేవుడు స్తోత్రం చెల్లిందాం. ఒక్కొక్కడు లేపుతాడు, ఆడు ఎక్కడ పడుకున్నాడు ఆడికే తెలీదు. నేను ఇక్కడికి ఎలాగొచ్చాను, ఇక్కడ ఎలా పడుకున్నాను, ఎందుకు లేచాను అన్న టైప్లో మాట్లాడుతుంటే ఆ మైండ్ ఆడి దగ్గర ఉంటుంది అన్నమాట పడుకున్నప్పుడు. కానీ దేవుడు ఈ రోజున మనందరికీ సౌండ్ మైండ్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడికి వచ్చారు మీరు. సౌండ్ మైండ్ లేకపోతే మీరు ఎక్కడ ఉందిరా? సౌండ్ మైండ్ అని అంటే మన బుద్ధి సరిగా ఉంచాడు. ఆ బుద్ధి సరిగా లేకపోతే మనం తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తారు? మానసలోను. అంతకెక్కువైపోతే తీసుకెళ్ళి మెంటల్ హాస్పిటల్లో పడేస్తారు. ప్రభువా, నాకు ఇచ్చిన మైండ్ను బట్టి నీకు వందనాలు. రెండవది, ప్రతి పార్టీకి దేవునికి వందనాలు చెప్పాలి. రెండవది, దేవుడు మనకిచ్చిన నేత్రాలను బట్టి దేవుడికి వందనాలు చెప్పాలి. కొంతమంది కళ్ళద్దాలు వేసుకున్నారు. నేను చదువుకున్నప్పుడు కళ్ళద్దాలు పెట్టుకుని చదువుతాను. మరి చిన్న బైబిల్లో అక్షరాలు చిన్నవి కదండి, అది కనపడాలని అంటే మనం ఏం పెట్టుకోవాలి? మరి సైట్ ఉన్నవాళ్ళు ఈ సైట్ ఎందుకు వస్తుంది? మీరు కళ్ళ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళండి. అమ్మ సెల్ ఎక్కువ చూస్తున్నావా అని అడుగుతారు. ఇంతకుముందు టీవీ ద్వారా వచ్చేది, ఇప్పుడు సెల్ ఏమి ఇక్కడ పెట్టి ఇలాగా ఇక్కడ పెట్టేసుకుంటున్నాం. ఆ యొక్క మరి అలా ఆ లైటింగ్ మన కళ్ళు దెబ్బతినేస్తూ ఉన్నాయి. చిన్నపిల్లలకు కూడా బోతద్దాలు. కానీ దేవుడా, నా చక్కని కళ్ళు ఇచ్చావు. మా షుగర్ డాక్టర్ అన్నాడు, 3 నెలలకోసారి చెక్ చేయించుకోండి మీ కళ్ళు దెబ్బతింటాయి ఫస్ట్ అన్నాడు నన్ను. అప్పుడు నేను కళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళి, అండి మా షుగర్ డాక్టర్ టెస్ట్ చేసి మిమ్మల్ని రిపోర్ట్ ఇవ్వమన్నాడు అని చెప్పేసి కళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. అన్నాడు, కళ్ళు పోతే అసలు మీకు కనపడవేంటి, మీకు కనపడుతున్నాయి అన్నాడు. నువ్వు బాగానే కనపడుతున్నావు, అక్కడ చూపించే అక్షరాలు కూడా బాగానే కనపడుతున్నాయి అన్నా. మీకు ఇటు కళ్ళకి ఏం డోకలేదన్నాడు. దేవుని కృపను బట్టి కళ్ళద్దాలు ఎట్టుకోక లేకుండా దేవుని యొక్క వాక్యాన్ని మరి నేను చెప్పగలుగుతున్నానంటే దేవుని యొక్క కృప. నాకు మంచి మైండ్ ఇచ్చాడు. అందరూ కూడా మీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇదే ఎక్సర్సైజ్. నా మంచి మైండ్ ఇచ్చావునైనా నీకు వందనాలు, మంచి కళ్ళు ఇచ్చావునైనా వందనాలు. కొంతమంది కళ్ళు కనపడుతుంటే బియ్యం ఏరుతూనే ఉంటాయి, పురుగులు వెళ్ళిపోతూనే ఉంటాయి.
మళ్ళీ అద్దాలు ఎట్టుకుని మరీ ఏరుతూ ఉంటారు. అంచేత నేను గమ్మున ఎవరినే నమ్మను, మా పాస్టమ్ గారిని మాత్రం నమ్ముతాను. ఎందుకంటే ఆవిడ నాకంటే చాలా జాతగా చూస్తుంది ఆవిడ. అంచేత మా పాస్టమ్ గారు ఉండరనుకోండి నేను తడుముకోను, లేకపోతే ఎవరన్నా ఉండరనుకోండి ముందు అన్నం అంతా తడిమేస్తాను ఎక్కడ తెల్ల పురుగు ఉందో అని. ఎందుకంటే చాలామంది అద్దాలు పెట్టుకుంటారు కానీ వాళ్ళకి తెల్ల పురుగు కనపడదు. దేవుని కృపను బట్టి మా పాస్టమ్ గారు అద్దాలు పెట్టుకున్నా కూడా మరి చక్కగా చూడగలిగేటువంటి పరిస్థితి కలిగి, దేవుడు ఇచ్చినటువంటి ఐ సైట్ని బట్టి, నా కళ్ళును బట్టి వందనాలని ఎంతమంది చెప్పారు? ఈ కళ్ళు ఎందుకు ఇచ్చాడు దేవుడు? కళ్ళు ఎందుకు ఇచ్చాడు? లోకాన్ని చూడమేనా? మరెందుకు? ఆయన వాక్యమును చదివి దేవుడిచ్చిన ప్రకృతి యొక్క అందాన్ని బట్టి దేవుణ్ణి మనము స్తుతించాలని కళ్ళు ఇచ్చాడు. దానికి తప్పన్నాళ్ళు ఉపయోగించేస్తున్నాం మనం దీని కళ్ళు. ఈ కళ్ళు పనికిరాని ప్రతిదాన్ని చూడటానికి మన కళ్ళు ఉపయోగించేస్తున్నాం. ఈ సంఘంలోకి వచ్చి కూడా నువ్వు దరిద్రులాగా అయిపోయావంటే నీకంటే దౌర్భాగ్యుడు ఇంకెవడో కూడా. ఎందుకంటే నా ప్రజలనే భావనతో నేను ఫ్రీగా మాట్లాడేస్తాను మీతో. ఎందుకంటే మీకు జ్ఞానం వచ్చి ఆ రోజు నేను బాగుపడతారేమో. ఒరే, నీ ప్రాణం విలువ ఎంత విలువైందో తెలుసా? దాంట్లో ఏం పోతున్నారో నువ్వు? మోటార్ సైకిల్లో ఏమి వేయాలండి? మందు ఎత్తి వెళ్తుందా? చెప్పండి, మందు ఎత్తి వెళ్తుందా? మరి నువ్వు దీంట్లో వేయాలి, మంచినీళ్ళు వేయాలి. కానీ నువ్వేమి వేస్తున్నావు? కొన్నాళ్ళు వెళ్తుంది ఇది, ఈ బండి కొన్నాళ్ళు వెళ్తుంది, కానీ ఎప్పుడు ఆగిపోతుందో. దేవుడు ఇటువంటి వారిని మొత్తటం ప్రారంభించాడు. అందుచేత ఆ ఉగ్రత నీ మీదకి రాకముందే ఇంటికెళ్ళి నా ఎదురుకుండా చెప్పక్కర్లేదు, ఈ రోజు నుంచి ఆ దరిద్ర కొట్టు ముందు నా నోట్లో పోయినని చెప్పండి. పోయినని చెప్పండి. మీకు సగం దరిద్రం పోయినట్టే. మీ ఇంట్లో ఎప్పుడైతే ఇది పోతాం మానేశారో సగం దరిద్రం పోయినట్టే. ఎందుకంటే దరిద్రాన్ని నువ్వు ఇంట్లో తెచ్చుకుంటున్నావు, మరి మీ ఆవిడ నేను ఆ దరిద్రం కంపెనీ మీ ఆవిడ భరించవలసి వస్తుంది. నిజంగా ఆవిడ నిజంగా మహాదేవతలు. అంత దరిద్రాన్ని నోట్లో పోసుకుని మీ ఇంటికి వచ్చి పడుకుంటున్నా కూడా మీరు తట్టుకుంటున్నారంటే మీరు నిజంగా దేవతలే. మిమ్మల్ని అభినందించవలసినటువంటిది. చక్కని వాక్యం నేను వినగలుగుతున్నాను. దేవుడా, అనేక మంది చెవిటోళ్ళు ఉన్నారు, వాక్యం వినలేరు. నీ వాక్యం వినేటువంటి చెవులు నాకు ఇచ్చావు, అందుకు నీకు ధన్యవాదాలు. అది మాత్రమే కాదు ప్రభువా, నీవు నాకు ఇచ్చినటువంటి మంచి ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనాలు. అది మాత్రమే కాదు దేవుడా, నాకు సులభరితమైనటువంటి జీవితాన్ని ఇచ్చావు, అందుకు వందనాలు. సులభరితమైనటువంటి జీవితాన్ని నాకు ఇచ్చావు, వందనాలు. ఇప్పుడు మనకి చర్చిలో వేసి ఉందా, ఇంటి దగ్గర వేసి ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, కొంచెం వేడెక్కువైపోతుంటే తట్టుకోలేకపోతుందని వేసుకుంటున్నా. పూర్వం రాజులకే ఏసీలు లేవండి. ఎవరికి లేవండి? రాజులకే లేవు ఏసీలు. మీరు ఆగ్రా వెళ్ళినట్లయితే తాజ్మహల్ ఉన్న ఊర్లో ఒక పోర్ట్ ఉంది. ఆ పోర్టు ఎప్పుడో పురాతనమైనటువంటి పోర్టు. వాళ్ళ గదులు చల్లగా ఉండటానికి ఏం చేస్తారనుకుంటున్నారు? గోడ ఒకటి కట్టి దానికి ఇంకో 3 అడుగులు దూరాన్ని ఇంకో గోడ కట్టి ఆ 2 గోడల మధ్య నీళ్ళు వేసేవారు, సన్నీళ్ళు. ఎందుకు? వాళ్ళ యొక్క రూములు చల్లగా ఉంచుకోవటానికి. ఈ రోజున రాజుల కంటే గొప్పవాళ్ళం మనం. రాజుల కంటే గొప్పవాళ్ళం. ఎందుకనంటే వాళ్ళకి ఏసీలు లేవు. వాళ్ళ చల్ల నీళ్ళతో గోడను తలుపుకుని చల్లగా ఉండేవారు. కానీ ఈ రోజున మనం చల్లని గదిలో ఉండగలుగుతున్నాం అంటే దేవుడు ఇచ్చినటువంటి ఈ సౌకర్యాలను బట్టి దేవునికి ఎంతగానో వందనాలు చెప్పాలి. ఇంతకుముందు కపిలేశ్వరం వెళ్తే నడిచి వెళ్ళేవాళ్ళం కోటాలకి, శ్రీరాంపురం వెళ్తే నడిచి వెళ్ళేవాళ్ళం, వాకతిప్పులో కోళ్ళలో సువార్త చేస్తే నడిచి వెళ్ళేవాళ్ళం. ఈ రోజున మరి మొన్న ఉచ్చులారిపేట 15 మోటార్ సైకిళ్ళు వచ్చినాయి. ఒక్కొక్కరిని ఇద్దరిని ఎక్కించుకుని వస్తే 30-40 మంది మోటార్ సైకిల్ మీద వచ్చేసారు అక్కడికి. ఎంత సదుపాయం ఉందండి. సదుపాయం ఉంది కదా అని అక్కడ ఆగిపోకూడదు, మన ప్రయాణం ఆగిపోకూడదు. విమానంలో ప్రయాణం చేసేటప్పుడు బిజినెస్ క్లాస్ ఉంటుందమ్మా. బిజినెస్ క్లాస్ అంటే మనం ఎక్కిన దగ్గర నుంచి దిగిదాకా అది తాగుతారండి, ఇది తింటారండి అని అన్నీ పెడతారు. ఒకసారి నేను ఢిల్లీ వెళ్తున్నాను హైదరాబాద్ నుంచి. మరి ఆ లాటరీ 5,000 కట్టి లాటరీ తీస్తే నాకు వచ్చింది బిజినెస్ క్లాస్. మామూలుగా అయితే 70,000 టికెట్. మరి 70,000 నేను కొనుక్కోలేను కదా, లాటరీలో నాకు తగిలింది. నేను బిజినెస్ క్లాస్లో కూర్చున్న కాడి నుంచి వాళ్ళు ఎంత బాగా ట్రీట్మెంట్ చేస్తారంటే రోజు ఎలా ఉంటే బాగుంది అనిపిద్ది అనమాట మనకి. అంచేత మీరు టీ తాగుతారా, మీరు కాఫీ తాగుతారా, మీరు శాండ్విచ్ తింటారా అని ఎక్కినప్పటి నుంచి దిగే వరకు. అయితే
అలా హైదరాబాద్లోనే ఏమైనా ఆపేసి మీకు ఏం కాలుతుంది తాగండి, ఏది కాలుతుంది తినండి, మేము మాత్రం ముందుకు కదలమా అన్నాడు అనుకో, నేను కూర్చుంటాను అందులోని. మాట్లాడరేంటి? నాకు ఏది ముఖ్యం? నేను నా గమ్యం చేరటం, నాకు సదుపాయాలు ఉన్నాయి కదా అని అక్కడ ఆగిపోము. సదుపాయాలు మనం ప్రయాణంలో దేవుడు సదుపాయాలు ఇస్తాడు. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి సావటానికి ఎందుకు రెడీగా లేమో తెలుసా? ఈ సదుపాయాలన్నీ చూసి మనం ఏమనుకుంటున్నాం తెలుసా? ఇక్కడ ఆగిపోదాం అనుకుంటున్నాం. నీవు కేవలం యాత్రికుడవు మాత్రమే. ఈ సదుపాయాలన్నీ కూడా నిన్ను యాత్రలో నీ ప్రయాణం పూర్తి చేయటానికి మాత్రమే, అంతేగాని ప్రయాణాన్ని ఆపేయటానికి కాదు. నాకున్న ఆస్తులు, నాకున్న అంతస్తులు, నాకున్నది ఏదైనా సరే నా ప్రయాణం ఆపేది కాదు. నా ప్రయాణంలో ముందుకెళ్ళడానికి సహకరించేవే కానీ నేను ప్రయాణం ఆపేసి ఈ సౌకర్యాల దగ్గర నేను కూర్చోను. చాలామంది ఈ లోకాన్ని విడవటానికి సిద్ధపాటు కలిగి లేరు. ఎందుకనంటే సౌకర్యాలకు అలవాటు అయిపోయి ఇదే శాశ్వతం అనుకుంటున్నారు. దేవుడు అనేక మందికి లేనటువంటి భౌతికమైన ఆశీర్వాదాలు మనకి ఇచ్చాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెప్పాలి. God has given you favor of hearing the gospel. దేవుడు తన యొక్క సువార్తను వినేటువంటి భాగ్యం మనకి ఇచ్చాడు. ఈ లోకంలో ఆశీర్వాదం ఉందా? మంచిది. ఒకవేళ లేకపోయినా పర్వాలేదు, ఎందుకంటే పరలోకంలో ప్రభువుతో పాటు మనం ఉండబోతున్నాం. లాజరుకి ఇక్కడ ఏమీ లేదు. పరలోకంలోకి వెళ్ళిన తర్వాత లాజరుకి అన్నీ ఉన్నాయి, ప్రభుతో పాటు ఉన్నాడు. సువార్త వినేటువంటి భాగ్యం ఇచ్చాడు. అందుచేత నా జీవాన్ని నువ్వు నాకు ఇచ్చావు, నీ కృప చేత నువ్వు నన్ను కాపాడావు. మనం కలిగి ఉన్నవన్నీ కూడా దేనివల్ల కలిగి ఉన్నామనంటే కృప వలన మనం కలిగి ఉన్నాము. మూడవ ఆశీర్వాదం ఏంటనగా డివైన్ విజిటేషన్. తెలుగులో ఏమని రాయబడిందనంటే నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి అని ఉంది. కానీ యాక్చువల్గా ఇంగ్లీష్ బైబిల్లో చూసినట్లయితే దేవుడు నిన్ను దర్శించాడు, దర్శించుట ద్వారా దేవుడు నిన్ను కాపాడాడు అంటున్నాడు. మొట్టమొదటిగా మనము సువార్త విన్నప్పుడు పాపముల నిమిత్తమై మనము పశ్చాత్తాపడటానికి దేవుని యొక్క వాక్యము ద్వారా మనలను దర్శించాడు. ఈరోజు మరి చివరి ఆదివారం దేవుని మందిరములో మనం ఉన్నాము అని అంటే దేవుడు ఒకప్పుడు పాపములో బ్రతుకుతూ ఉండగా దేవుడు మనకు ఒప్పుకోలు ఆత్మను కలగజేసి మనలను దర్శించాడు. మన పాపాలను ఒప్పుకుని ఆయన దర్శన భాగ్యాన్ని మనం చూసాం. రెండవదిగా మనము ఏమైంది తెలుసా? జ్ఞానోదయాన్ని పొందుకున్నాం. గౌతమ బుద్ధుడు అంటాడు, బదరి వృక్షం కింద కూర్చున్నప్పుడు జ్ఞానోదయం కలిగింది అంటాడు. దేవుడు ఎప్పుడైతే మనం దర్శించాడో అప్పుడు మనకేం కలిగిందో తెలుసా? జ్ఞానోదయము కలిగింది. మూడవదిగా మరి దేవుడు అనేకమైనటువంటి శ్రమలకు, అనేకమైనటువంటి బాధలకు మన గృహాన్ని, మన గృహస్థులను అప్పగించినప్పుడు ఎవరో కూడా మనకు ధైర్యం చెప్పటానికి రాలేనప్పుడు ప్రజలు కూడా చాలా తెలివి మీరిపోయారండి. ఇప్పుడు ఎలాగ తెలుసా? ఇక్కడ ఏసీ ఎత్తు ఇక్కడ, అక్కడ ఏసీ ఎత్తు అక్కడ. ఈ సైకాలజీ చదివిన వాళ్ళకి ఏముంటుందని అంటే మనిషి ఎలా నటిస్తున్నాడో తెలిసిపోద్ది. అది ముందే తెలిసిపోవటం వల్ల, ఎందుకనంటే వాళ్ళు ఏమో అనుకుంటున్నారు మేము మెప్పించేస్తున్నాం అనుకుంటున్నారు, ఇది నాటకమని మనకి తెలిసిపోతుంది. ఎంత దౌర్భాగ్యమైనటువంటి మనుషులు అయిపోయారో ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఎవ్వరూ దర్శించలేదు. భార్య దూషించి మరణము కమ్మంది. ఫ్రెండ్స్ అందరూ కూడా నువ్వేదో మా తెలకుండా పాపం చేస్తే నువ్వు అందుకునే. అటువంటి టైంలో దేవుడు దర్శించి యోబుకు ధైర్యాన్ని చెప్పాడు. నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును, నన్ను అందరూ విడిచిపెట్టేసిన చెప్పలే, నా దేవుడు నన్ను విడిచిపెట్టేవాడు కాదు. నువ్వు మనుషుల దగ్గర ఆడవద్దు. మీకు ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, మీకు ఏం బాధ వచ్చినా మనుషుల దగ్గర ఆడవద్దు. మనుషుల్ని ఎదురుకుండా సానుభూతి చూపించినట్టుగా నటింతారు. భలే జరిగింది, అడిగి తెక్క తీరిపోయింది అంటారు. అర్థమైందండి? ఏడిసేదేదో నీ దేవుడి దగ్గర ఏరు. ఎందుకనంటే ఆపదలలో ఆశ్రయము దుర్గమైన దేవుడు. నీకు నిజమైనటువంటి ఓదార్పు ఆయన ద్వారానే కలుగుతుంది అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నేను ఆనందిస్తున్నాను. 2025 సంవత్సరములో నేను చివరి వారం వరకు నేను ప్రసంగం చేయగలిగాను.
అనేక మందిని ప్రోత్సహించగలిగాను, అనేక మందిని ఉజ్జీవింప చేయగలిగాను. దేవుడు నన్ను ఆయన మహిమ కొరకు సాధనముగా వాడుకున్నాడు. అందును బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఇంతకుముందు తెరవలేనటువంటి అనేక ద్వారాలు తెరిచాడు, అనేక చోట్ల ఆయన కొరకు సాక్షికరంగా నిలబెట్టాడు. దేవుడు స్ట్రెంత్ ఇచ్చిన ప్రతి చోట కూడా ఆయన కొరకు నిలబడి ఆయన కొరకు ప్రయాసపడేటువంటి కృప నాకు ఇచ్చాడు. దాన్ని బట్టి నేను దేవునికి వందనస్తున్నై ఉన్నాను. దేవుడు ఇచ్చి తీసేసుకునేవాడు కాదు. టెస్ట్ చేస్తాడేమో కానీ ఇచ్చి తీసేసుకునేవాడు. టెస్టింగ్కి తీసేసుకున్నాడు. ఆయన అన్నాడు, ఎందుకు ఇచ్చావు ప్రభువా, ఎందుకు తీసేసుకున్నావు అనలేదు. యెహోవా ఇచ్చాడు. తర్వాత రెండంతల ఆశీర్వాదము అతనికి అనుగ్రహించినటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. ప్రియులరా, నీకు రోగం వచ్చినప్పుడు, నీకు బాధ కలిగినప్పుడు, నీకు శ్రమ కలిగినప్పుడు, నీకు ఇబ్బంది కలిగినప్పుడు ఓదార్చేవారు ఎవరో లేకపోవచ్చు. భయపడకండి. దేవుడే నీకు ధైర్యం, దేవుడే నీకు దిక్కు, దేవుడే నీకు ఆదరణ. చచ్చేదాకా నేను విడిచిపెట్టనన్న వాళ్ళు ఒక రోగం వస్తే నేను వదిలిపెట్టి పారిపోతారు. చచ్చే వరకు నీకు తోడుంటానన్న వాళ్ళు మధ్యలో విడిచిపెట్టిన వెళ్ళిపోయిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. దేవుడు అంటున్నాడు, నిన్ను ఎన్నడూ విడువను, చెప్పండి, ఎడబాయను, సదాకాలము నేను మీకు తోడై ఉన్నాను అన్నాడు. ఒకవేళ ఈ వాక్యం విన్న తర్వాత జీవం మీ దగ్గర ఉందా? ఎస్ ఆర్ నో? జీవం మీ దగ్గర ఉందా? దేవుడు నా జీవాన్ని బట్టి వందనాలు. దేవుడు నీకు కృపనిచ్చాడా? కృపనిచ్చాడు కాబట్టి నీ మైండ్ బాగుంది, లేకపోతే మెంటల్ హాస్పిటల్లో ఉంది. దేవుడు నీకు కృపనిచ్చాడు, అందుచేత నేను ఇక్కడ ఉన్నావు. మూడవది, దేవుడు నిన్ను దర్శించాడు, ఆయన మన ఆత్మను కాపాడాడు, అందుచేత దేవునికి వందనాలు చెప్ప. ఈ మూడు చెప్పిన తర్వాత కూడా దేవుడు నాకు ఏం చేశాడనే ఫీలింగ్లో కొంతమంది ఉంటారు. వాళ్ళ గురించి 9 కారణాలు చెప్తున్నాను. మీరు చదివితే చదవండి. ఇక్కడ నెంబర్ 1, నువ్వు ఎంత అదృష్టవంతుడివో తెలియాలనంటే, నెంబర్ 1, ఈరోజు పొద్దున్నే నువ్వు ఆరోగ్యంగా నిద్ర లేచావంటే దేశంలో నిన్న రాత్రి అనారోగ్యం వచ్చిన 10 లక్షల మంది కన్నా నువ్వు అదృష్టవంతుడు. రాత్రి ఎంతమందికి వచ్చిందంటే రోగం చెప్పాలి, 10 లక్షల మందికి రోగం వచ్చిందంట. సాయంత్రం పడుకున్నారు, పొద్దున్న లేతలేదు. 10 లక్షల మందికి రోగం వచ్చిందంట. ప్రభువా, ఆ రోగం వచ్చిన 10 లక్షల మందిలో నేను లేను, చెప్పలే, నీకు వందనాలు. రెండవది, నువ్వు ఇంతవరకు యుద్ధంలో రక్తపాతం కానీ, జైల్లో ఒంటరితనాన్ని కానీ, కరువులో శరణార్థ శిబిరాన్ని కానీ చూడలేదంటే ప్రపంచంలో 200 కోట్ల మంది అనాథుల కంటే నువ్వు అదృష్టవంతుడు. 200 కోట్ల మంది అనాథులు ఉన్నారంట, తల్లిదండ్రులు లేనోళ్ళు. వాళ్ళకంటే మనము చెప్పండి అదృష్టవంతులు. మూడవది, నువ్వు ఈరోజు ఏ భయం లేకుండా, ఏ ఆయుధం లేకుండా బయట తిరగలిగావంటే 300 కోట్ల మంది నివసించే దేశంలో నువ్వు లేవన్నమాట. అందరూ అమెరికా వెళ్ళాలంటారా? అమెరికాలో ప్రతి ఒక్కరికి ఇంచుమించు గన్ ఉంటుందండి. ఎవరికి ఎప్పుడు మైండ్ చెదిరిపోతుందో తెలీదు. లెగుతాడు, హై స్కూల్లోకి వెళ్తాడు, ఒక 20 మందిని కాల్చేస్తాడు. ఆడు ఎందుకు కాల్చాడో వాళ్ళకి తెలదు, ఎందుకు కాల్తున్నాడో వీడికి తెలీదు. 20 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయినాయి. మనము అలా 300 కోట్ల మంది ఆయుధాలతో బ్రతుకుతున్నారు. అలాంటిది మన దగ్గర ఒక్క ఆయుధం లేకపోయినా సురక్షితంగా బ్రతుకుతున్నామని అంటే మనం అదృష్టవంతులమా కాదా? నాలుగవది, ఈరోజు నువ్వు కడుపు నిండా తిండిని, ఒంటి నిండా బట్టలు వేసుకుని, ఇంటి కప్పు కింద కంటి నిండా నిద్రపోగలిగితే ప్రపంచంలో 75% కన్నా ధనవంతుడవు. ఈ లోకంలో 75% మనుషులకి ఉంటే తిండి అన్న లేదు, లేకపోతే బట్టలు అన్న లేవు, లేకపోతే ఇల్లు అన్న లేదు. వాళ్ళకంటే నీవు 75% మంది కంటే నువ్వు అదృష్టవంతుడు. నువ్వు తిన్నాక తిండి ఉంది, కట్టుకోవటానికి బట్ట ఉంది, ఉండటానికి ఇల్లు ఉంది అనగా 75 మంది కంటే, 175 మంది కంటే నువ్వు చాలా అదృష్టవంతుడు. అందుకు దేవునికి చెప్పండి. ఐదవది, నీ జేబులో ఈరోజు సరిపడా డబ్బులుండి బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్ ఉంటే ప్రపంచంలో 8% అత్యంత ధనవంతుల్లో నువ్వు ఒకడు అంట. అర్థమైందండి? మీ జేబులో డబ్బులు ఉన్నాయా? నాకేమని కాదు, ఉన్నాయా? కొంతమంది పై జేబులో పెట్టుకుంటే ఎవడైనా అడుగుతాడేమో కింద జేబులో పెట్టుకుంటా.
మరి బయట జేబులో పెట్టుకుంటే ఎత్తుగా కనపడతాయేమో, లోపల జేబులో పెట్టుకుంటారు. నువ్వు ఎక్కడ పెట్టుకున్నా డబ్బులు నీ దగ్గర ఉంటే, అకౌంట్లో ఎంతో కొంత బ్యాలెన్స్ ఉంది అని అంటే, నీవు ధనవంతుల్లో 8% అత్యంత ధనవంతుల్లో నువ్వు కూడా ఒకడు. నీ తల్లిదండ్రులు బ్రతుకుండి ఇంకా విడాకులు తీసుకోకుండా ప్రపంచపు 5% పిల్లల్లో నువ్వు ఒకడివి కాదు. తల్లిదండ్రులు విడిపోవటం కారణం చేత 5% మంది తల్లిదండ్రులకు చెందకుండా అయిపోయినటువంటి బ్రతుకులు ఉన్నాయి. ఈ రోజున తల్లి తండ్రి సంరక్షణలో నువ్వు ఉన్నావు అని అంటే వాళ్ళకంటే నువ్వు అదృష్టవంతుడు. 7వది, నువ్వు హాయిగా తలెత్తి ఆహ్లాదంగా నవ్వగలిగితే ఈ ప్రపంచంలో చాలామంది చేయలేనిది నువ్వు చేస్తున్నావు అన్నమాట. ఎంతమంది తలెత్తి నవ్వగలరు? ఇక్కడ నవ్వకండి. ఎంతమంది తలెత్తి నవ్వగలరు? అలా నవ్వగలుగుతున్నావు అని అంటే ప్రపంచంలో చాలామంది చేయలేని పని నువ్వు చేస్తున్నావు. 8వది, నీవు ఈ మాటలు చదువుతున్నావంటే ప్రపంచంలో 50 కోట్ల నిరక్షరాస్యుల కంటే నువ్వు అదృష్టవంతుడు. ప్రపంచంలో 50 కోట్ల మంది చదువుకోలేని వాళ్ళు ఉన్నారు, అక్షరాలు చదవటం రాలేని ఉన్నారు. నువ్వు బైబిల్ పట్టుకుని చదువుతున్నావంటే, నువ్వు పేర్లు రాస్తున్నావనంటే వాళ్ళకంటే నువ్వు గొప్పోడు. నువ్వు ఇంకా సంతృప్తిగా ఉన్నావంటే నీకున్న ఆస్తుల విలువలను, శక్తులను, అదృష్టాన్ని నువ్వు గుర్తించడం లేదు. నువ్వు ఇంకా అసంతృప్తిగా ఉంటే, కొంతమందికి ఏమి ఇచ్చినా, భూలోకమంతా రాసి ఇచ్చినా చెప్పండి, వాళ్ళకి మొఖానికి సంతోషం అనేది ఉండదు. మీకు ఎంతమంది చెప్పను, ఒకసారి చెప్పి ముగించేస్తాను. పెళ్ళైనోడికి పెళ్ళి అవలైనోడికి తేడా ఏంటో తెలుసా? పెళ్ళైనోడికి ముఖంలో సంతోషం ఉండదంట. ఆడికి పెళ్ళి అయిపోయిందని అర్థం అన్నమాట. అర్థమైందా? దొరబాబుకి చెప్పాను, పెళ్లి చేసుకోకయ్యా నువ్వు ఆగి ఉండని. చేసుకున్నా కానీ స్టార్ట్ అయినాయి ఏంటి బాధలు. అని చేత ఇప్పుడు వచ్చి అంటున్నాడు, మీ మాట విన్నా బాగుండండి అంటున్నాడు. ఇంకా నువ్వు విన్నా పని అవ్వదు ఇంకా. అని చేత అర్థమైందా? అని చేత పెళ్ళి కాకుండా ఉన్నావు అంటే నువ్వు అదృష్టవంతుడు. కంగారు పడిపోయి పెళ్లి చేసుకున్నావు అనుకోండి, ఆ తర్వాత ఒక రెండు మూడు సంవత్సరాలు ముఖం ముత్తెత్తుంది. ముత్తేసిన తర్వాత ఎందుకు చేసుకున్నాను రా పెళ్ళి అన్న నువ్వు బాధపడినా పని చేయదు, ఇంకా అది పని చేయదు. మీకు అర్థమైందండి? అంచేత పెళ్ళైన వాళ్ళకి కొంతమందికి మంగళసూత్రాలు ఉంటాయి, వాళ్ళకి పెళ్ళయిందని తెలుస్తుంది. అది కాళ్ళకి ఏదో తొడుక్కుంటారు, అవి చూసి పెళ్ళయిందంటారు. మగవాడికి పెళ్ళయింది అని మనకి ఎలా తెలుస్తుంది? మనకు తెలియదు. ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది అని అంటే, నేను ఇన్ని డైలాగులు వేసిన తర్వాత కూడా నవ్వలేదు అని అంటే నీకు పెళ్ళయి 10 సంవత్సరాలు అయినట్లు లెక్క అన్నమాట. అదనమాట పరిస్థితి. అంచేత అనేకుల కంటే నేను అదృష్టవంతుణ్ణి. దేవుడు నాకు జీవాన్ని ఇచ్చాడు. నా జీవం నా దగ్గర తప్ప ఎవడో కొనుక్కోలేడు. ఆడెవడో నేపాల్ వెళ్ళి కిడ్నీ అమ్ముకొచ్చాడంటే అప్పు తీర్చు నాకు 8 లక్షలు కొనుక్కున్నాడంటే ఎవడో కిడ్నీయే 8 లక్షలు అయితే నువ్వు మొత్తం ఎంత ఉంటావు? టోటల్ రేట్ ఎంత నీది? అలా ఆవిడ ఏం చేసిందంట? సేమ్ ముక్క కొరికేసిందంట. ఇంకేం చేయాలి అర్థం అవ్వక. నేను అబ్బుల గారి గురించి అంటలేదు. అలా ఆవిడ ముక్క కొరికేస్తే ఏండి ఆ ముక్క అతికించుకోవటానికి 3 లక్షలు అయిందంట. ఎంత? చిన్న ముక్క కొరికేస్తే ముక్క అతికించుకోవడానికి చెవికి 3 లక్షలు అయిందంట. ముక్క అతకడానికే 3 లక్షలు అయితే చెవి ఎంత రేటు ఉంటుంది చెప్పండి? చెవి మొత్తం ఎంత రేటు ఉంటుంది? అంచేత మనం వీఆర్ వాల్యుబుల్. ఏమంటే ఎవరండి? వీఆర్ వాల్యుబుల్. పాపం వెళ్ళిపోయి ఎన్నో సంవత్సరాలు అబ్బుల్ గారిని కోరుకున్నట్టు నాకు ఎలా గుర్తుంది అనుకుంటున్నారా? కొన్ని విషయాలు మర్చిపోలేము, కొన్ని మర్చిపోలేము. ఓకే, ఈ 2025 సంవత్సరంలో మనకి ఏమున్నా ఏం పోయినా మనం అదృష్టవంతులం. దేవుని స్తుతించడానికి కనీసం 3 కారణాలు ఉన్నాయి. దేవుడా నా జీవాన్ని బట్టి వందనాలు, దేవుడా నాకు కృపనిచ్చినందుకు వందనాలు, దేవుడా నా ఆత్మను సంరక్షించినందుకు వందనాలని దేవునికి వందనస్తులమై ఉన్నాం.